హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శారదాని. నేను బాగున్నాను, మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఏందనంటే ఒకంతా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఒక్కరన్నా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, చూసిన వాళ్ళు. ఒకటి తర్వాత ఇప్పుడు నిన్న అదే అమ్మాయి ఏందని చెప్పంటే అందంగా తయారయ్యింది కదా, బాగా వచ్చేసింది అమ్మాయి. ఏందనంటే ఈరోజు రెండో పార్ట్ ఫ్రెండ్స్. అమ్మాయి పాపము ఏందని చెప్పానంటే ఒక 15 ఏళ్ళకే ఏందని చెప్పానంటే బాగా అందంగా బాగా తయారైపోయింది. తయారైపోయిన తర్వాత ఈ అమ్మాయి షాపుకు పోతానే ఉంది, వస్తూ ఉంది. ఏందని చెప్పంటే వాళ్ళ నాన్న ఆడకపోయి ఏందనంటే పని చేసుకుంటున్నాడు, అంత ఇంత పంపిస్తున్నాడు. ఇలాగ వాళ్ళకి ఏందని చెప్పానంటే సాఫీగా జరిగిపోతుంది. అంతవరకు బాగానే ఉంది ఫ్రెండ్స్. దేవుడు ఎప్పుడు కూడా ఏందని చెప్పానంటే ఆనందంగా ఉంటే కొంతమందిని చూడలేడో ఏమో ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే తర్వాత ఈ అమ్మాయికి ఏందని చెప్పానంటే కొత్తగా పక్కన ఏందని చెప్పానంటే వీళ్ళకన్నా కొద్దిగా పర్వాలేదు, ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏందని చెప్పానంటే పక్కన దిగుతుంది. అదే మర్చిపోయాను ఫ్రెండ్స్. ఏందనంటే హీరోయిన్ పేరు ఏందని చెప్పానంటే మీరు ఏం చెప్తారు ఫ్రెండ్స్? నేనైతే మాత్రము నా పేరే పెట్టుకున్నాను ఫ్రెండ్స్, శారద అని చెప్పానని. అమ్మాయి పేరు శారద. ఈ శారదాకి ఏందని చెప్పానంటే పాపము ఒక అమ్మాయి పరిచయం అయింది, సేమ్ ఏజ్ అనమాట. ఆమె పక్కన దిగేటప్పటికే వాళ్ళిద్దరు ఏందని చెప్పంటే కొద్దిగా క్లోజ్ అవుతారు అనమాట. సేమ్ ఏజ్ ఏందని చెప్పండి, ఇద్దరు చదువుకుంటున్నారు కాబట్టి సేమ్ ఏజ్ కాబట్టి కొద్దిగా ఫ్రెండ్షిప్ అవుతుంది. ఈ అమ్మాయి ఏందని చెప్పండి ఈ కిరాణా షాపుకి పోయినప్పుడల్లా ఏందని చెప్పానంటే నేను కూడా ఉన్నానని చెప్పానని తన ఫ్రెండ్ని తీసుకొని పోతూ ఉండేదన్నమాట. ఈ విధంగా పోతూ ఉన్న తర్వాత ఈ ఫ్రెండ్ ఏం చేసింది, కొద్దిగా ఏందనంటే గమనించింది అనమాట. ఆ షాపులో ఉన్న అబ్బాయిని కొద్దిగా గమనించింది. ఎట్లా గమనించింది అనంటే ఈ షాపులో అబ్బాయి ఏందనంటే ఈ శారదాని ఏందని చెప్పానంటే చూస్తూ ఉండేదన్నమాట. సామాన్ అది అమ్మాయి చూడనప్పుడు ఏంటంటే ఓరకంటతోటి ఏందని చెప్పానంటే అమ్మాయిని ఏందని చెప్పానంటే చూస్తూ ఉండేదన్నమాట. ఈ పిల్ల 4 రోజులు అయిన తర్వాత ఏందని చెప్పానంటే బాగా గమనించి ఒకరోజు ఏంటంటే షాపుకి నేను పోతున్నాను వస్తావా అని చెప్పి నేను అడిగింది తన ఫ్రెండ్ని. సరే నేను కూడా వస్తున్నాను ఉన్నాను చెప్పి నేను పోయిన తర్వాత సామాన్ తీసుకున్నారు, వచ్చేస్తా ఉన్నప్పుడు దారిలో ఏందనంటే ఏమో శారదా నీ సాయి ఏందని చెప్పానంటే అతను దొంగ చూపులు చూస్తూ ఉన్నాడు, నేనేందానని చెప్పానంటే అతను లైక్ చేస్తున్నాడు, అది ఇదానని చెప్పానని మాట్లాడింది. అప్పుడు టాంచి ఏందానని చెప్పానంటే మామూలుగా ఉన్న ఈ అమ్మాయి శారద కొద్దిగా ఏందానని చెప్పానంటే ఫీల్ అయింది ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే అది ఇప్పుడు ఒక వయసుకు వచ్చింది అమ్మాయి, జీన్స్ ప్రభావం వల్ల కూడా ఏందానని చెప్పానంటే వాళ్ళకి కలగపోయినా చెప్పే మాటల ద్వారా కూడా ఏందానని చెప్పానంటే అది మనసులో ఏందానని చెప్పానంటే చెప్పేదాన్ని బట్టి కూడా మారుతారు ఫ్రెండ్స్ కొంతమంది. ఏందానంటే ఈ పిల్ల నా సాయి చూస్తున్నాడు, ఇప్పుడు ఇదే ఆలోచన అయిపోయింది శారదాకి. ఏందానని చెప్పానంటే నా సాయి చూస్తున్నాడా ఈ అబ్బాయి అని చెప్పానని. అదే ఇప్పుడు మాకు వాళ్ళకి ఏందానని చెప్పానంటే చాలా తేడా ఉంది కదా, నా సాయి ఎందుకు చూస్తూ ఉన్నాడు, నన్ను ఏమన్నా చెప్పానంటే ఇప్పుడు పిల్లకాయలు కదా ఫ్రెండ్స్. ఏందానని చెప్పంటే నన్ను ఏమైనా ఇష్టపడుతున్నారా ఏమని చెప్పానే ఇక నా లేనిపోని ఆలోచనలు. ఈ అమ్మాయి స్కూల్కి పోయినా చేసినా ఈ అమ్మాయికి ఏందానని చెప్పానంటే లేనిపోని ఆలోచనలు. ఎవరు పెట్టారు? ఈ పక్కన అమ్మాయి పెట్టేసింది ఆలోచన. సరే ఇలాగ జరుగుతూ ఉన్న తర్వాత అది ఏందానని చెప్పానంటే అయిపోయింది ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఒక సంవత్సరం అయిపోయింది అనమాట. ఈ అమ్మాయి దాదాపు అటు ఇటుగా ఏందానని చెప్పానంటే 9th కంప్లీట్ చేసేసింది, 10th వచ్చేసింది. 10th వచ్చేసిన తర్వాత ఏందానని చెప్పానంటే ఈ అమ్మాయి ఏందానని చెప్పానంటే కొద్దిగా అందం మీద కూడా కొద్దిగా ఫోకస్ పెట్టింది. నేను అందంగా ఉండాలని చెప్పానని అది అట్లా చేయటము ఏందానని చెప్పానంటే ఆ మొహానికి ఏందానని చెప్పంటే అది బుయ్యటము ఇది బుయ్యటము అది కొద్దిగా ఫోకస్ పెట్టింది. కానీ ఈ తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు ఏందానని చెప్పడం నిద్రలేసి ఏందానని చెప్పానంటే పట్టుకుట్టు కోసం పోయేవాళ్ళు ఫ్రెండ్స్. ఏందానంటే ఇళ్లలో ఉండి అవన్నీ గమనించలేరు కదా మామూలుగా.
అది ఈ అమ్మాయి స్కూల్కి పంపించేసి ఆమె ఏందానని చెప్పానంటే ఏదో ఒక పని ఆమె వెళ్ళేది. ఈయనేందానని చెప్పానంటే పాపం ఊర్లో ఎత్తుక్కుంటా అదేందానంటే పట్టుకుట్టు కోసం ఇతను వెళ్ళేవాడు. 10 రోజులకో వచ్చి సంపాదించింది చేతిలో పెట్టి వెళ్ళేవాడు. ఆమె పాపము చాలా మంచి వ్యక్తి. ఏంటంటే ఉన్నది ఏందానని చెప్పి కొద్దిగా జాగ్రత్త చేసి ఆడపిల్ల కదా రేపు చదువుకి కావాలని కొద్దిగా డబ్బులు ఏందానని చెప్పంటే జాగ్రత్త చేసుకుంటా తనువు చేసుకుంటా ఉండేది. ఈ అమ్మాయి రోజుకి ఏందానని చెప్పానంటే అందం మీద మనసు పెట్టింది కానీ ఏందానని చెప్పానంటే చదువు మీద ధ్యాస పెట్టలేకపోయింది. ఏందానంటే పక్కన వాళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయి చేరకుండా ఉండుంటే ఏందానని చెప్పానంటే ఈ అమ్మాయికి ఆలోచన వచ్చుండేదో లేదో మనకైతే తెలియదు. కానీ ఈ అమ్మాయి ఏందానని చెప్పానంటే నీ సాయి చూస్తున్నాడు, నీ సాయి బాగా చూస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను లైక్ చేస్తున్నాడు అని ఇదే ఏందానని చెప్పాడు. షాపుకి వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా ఇదే ఆలోచన అనమాట ఆ అమ్మాయికి. ఈ అమ్మాయికి వచ్చిన ఆలోచనలన్నీ ఏందానంటే ఈ శారదాకి చెప్పేది. ఈ పిల్ల ఏందానని చెప్పానంటే ఇంకొంత అందంగా కనపడాలని చెప్పానని ఇంకొంత అందంగా రెడీ అయ్యేది. ఈ విధంగా జరుగుతూ ఉండేది అనమాట. జరుగుతూ ఉండిన తర్వాత ఈ అమ్మాయి ఏందానని చెప్పానంటే అట్ట 10th వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఏందానని చెప్పానంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు కదా షాపులో అబ్బాయి, ఆ అబ్బాయి ఏం చేశాడు అని చెప్పానంటే కొద్దిగా ఆ అమ్మాయితో ఏంటంటే క్లోజ్ పెంచుకున్నాడు. ఎట్లాగానని చెప్పడం ఓనర్ లేని టైంలో ఈరోజు అంగడికి వస్తా పోతా ఉండింది లేని టైంలో ఆ మాట ఈ మాట కలిపేది, నీ పేరేందనేది, నువ్వు ఎక్కడ చదువుతున్నావు అని చెప్పానని క్లోజ్ ఏందానని చెప్పానంటే ఒకరు వంత ఏందానంటే పెంచేటప్పటికి ఈ పిల్ల ఏందానని చెప్పానంటే ఈ అమ్మాయి కూడా అదే ఒకటి అడిగితే ఏందానంటే 2 సమాధానాలు చెప్తా వచ్చిందన్నమాట. ఇప్పుడు నువ్వు ఎక్కడ చదువుతున్నావు అని చెప్పానని అడిగాడు. నేను 10th క్లాస్ చదువుతున్నాను, నేను పలానా స్కూల్లో చదువుతున్నాను. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను, నేను పలానా స్కూల్లో చదువుతున్నాను అని చెప్పానని 2 ఆన్సర్లు చెప్పేదన్నమాట ఒక క్వశ్చన్ అడిగితే. ఇట్లాగా జరుగుతూ ఉండింది. జరుగుతా ఉన్న తర్వాత ఒకరోజు ఏందానని చెప్పానంటే ఓనర్ ఏం చేశాడు అని చెప్పానంటే అరే నాకు ఒకరంత పని ఉంది నేనేందానని చెప్పానంటే 2-3 రోజులు రాను ఏందానని చెప్పడం ఒకరంత కొట్టుని జాగ్రత్తగా చూసుకో నాకు అన్ని లెక్కలు చెప్పాలా అని చెప్పానని చెప్పేసి పోయాడు. 1 గంట ఏందానని చెప్పంటే వాళ్ళ భార్య ఏందానంటే ఓనర్ భార్య వచ్చుకొని ఒకరంత లెక్కలు చూసుకొని 1 గంట కూర్చొని ఆంపాటికి ఏమేందానని చెప్పానంటే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఈ అమ్మాయి ఈ ఓనర్ లేడు కదా, ఈ ఓనర్ లేని తర్వాత ఏందానని చెప్పానంటే ఈ అమ్మాయి కూడా మామూలుగా షాప్కే వస్తుంది కదా, షాప్కే వస్తూ ఉండేది. తర్వాత ఏందానంటే ఈ ఓనర్కి ఏందానంటే అక్కడ పోయిన పని కాలేదన్నమాట. కాకపోయేటప్పటికి ఏందానని చెప్పి ఇంకా కొన్ని రోజులు ఏందానంటే అక్కడే ఉండాల్సి వచ్చిన తర్వాత ఏందానంటే ఈ గ్యాప్లో ఏందానని చెప్పానంటే వీళ్ళు మరీ క్లోజ్ అయిపోయారు అనమాట. అతను లేడు కాబట్టి ఏందానని చెప్పానంటే సామాన్ తీసుకున్నా కూడా 1 గంట ఎక్కువగా మాట్లాడటము ఏందానని చెప్పానంటే తర్వాత ఎవరైనా కస్టమర్లు వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఏందానంటే రావటము అట్లా క్లోజ్ పెరిగేందానంటే లాస్ట్కి ఈ అమ్మాయి ఏందానంటే బయట నిలబడుకొని సామాన్ తీసుకుంటున్న అమ్మాయి లోపల దాకా వెళ్ళిపోయింది అనమాట. షాపు లోపల దాకా వెళ్ళిపోయింది ఆ క్లోజ్నెస్ చూసుకొని. ఇలాగా జరుగుతూ ఉండేది అన్నమాట. వీళ్ళు ఏందానని చెప్పారంటే వీళ్ళు మాట్లాడుకోవాలా అని అనుకున్నప్పుడు ఏందానంటే ఎవరైనా వచ్చినప్పుడు చెప్పేదానికి ఏంటంటే తన ఫ్రెండ్ని ఏందానని చెప్పానంటే ఊరికి అట్లా బయట పెట్టేదనమాట, నిలబెట్టేది. మేము రోజుసేపు ఏందానంటే అప్పుడు లోపల మాట్లాడుకుంటా ఉంటాము, ఎవరైనా వచ్చినప్పుడు చెప్పు అని చెప్పానని. ఈ పిల్ల ఏందానని చెప్పానంటే సరే వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు కదా అని చెప్పని ఈ పిల్ల కూడా ఏందానంటే కొద్దిగా ఫ్రెండ్ కదా కొద్దిగా ఏంటంటే హెల్ప్ చేసింది, ఏముందలే అని చెప్పానట్టుగా హెల్ప్ చేసింది. అది కాస్త ఏందని చెప్పానంటే చాలా దూరం వెళ్ళిపోయింది. ఏందానని చెప్పానంటే జాగాసినవన్నీ కూడా ఏందానని చెప్పానంటే ఆ షాపులోనే జరిగిపోయాయి. అది ఏందానని చెప్పానంటే ఆ అమ్మాయికే తెలుసు కానీ ఏందానని చెప్పానంటే ఫ్రెండ్కి కూడా ఏందానని చెప్పి ఏదో మాట్లాడుకుంటున్నాము అని చెప్పింది కానీ ఈ అమ్మాయి ఏందానంటే మేము ఇంటిమేట్ అయ్యాము అనే విషయం మాత్రం ఏందానని చెప్పానంటే వాళ్ళ ఫ్రెండ్కి కూడా చెప్పలేదు ఫ్రెండ్స్ ఈ అమ్మాయి. అట్లాగే ఏందానంటే జరుగుతూ ఉండింది. తర్వాత వాళ్ళ ఓనర్ వచ్చాడు. ఆ ఓనరు వచ్చిన తర్వాత ఏందానని చెప్పానంటే వీడు లెక్కలు గిక్కలంతా షాపుల అబ్బాయి చూపించేసి ఏందానని చెప్పానంటే నాకు మా అమ్మకి బాగాలేదు సార్, నేనేందానని చెప్పానంటే కొద్దిగా మా అమ్మ దగ్గరికి పోయేసి వస్తాను,
బాగాలేదు కాబట్టి నాకు కొంత డబ్బులు ఇవ్వండి అని చెప్పాను అన్నాడు. సరే మామూలుగా వాళ్ళ అమ్మ దగ్గరికి ఏందని చెప్పంటే పోయేసి వస్తాడు కదా అని చెప్పి కొంత డబ్బులు ఇచ్చి తర్వాత ఆ లెక్కలని చూసి కరెక్ట్గా ఉన్నాయి రా అని చెప్పానని చెప్పేసి ఏందని చెప్పానంటే వెళ్ళిపోతాడు. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఏందని చెప్పానంటే ఈ అమ్మాయికి ఏందని చెప్పానంటే తెలీదు. ఇప్పుడు అబ్బాయి ఏంటంటే వాళ్ళ అమ్మకు బాగలేదా అని చెప్పని వెళ్ళిపోయాడు అని చెప్పానని ఈ అమ్మాయికి తెలీదు, ఎవరికే శారదాకి. ఇంకా ఏం చేస్తుంది పాపము ఏందని చెప్పానంటే ఇక నా వెళ్ళిపోయాడు కదా ఇక నా దానని చెప్పని ఆ రోజు మళ్ళీ ఏందని చెప్పని షాపుకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఇట్లాగా ఏందని చెప్పానంటే బాబు లేడా అని చెప్పానంటే లేడమ్మా అదేందానంటే వాళ్ళ అమ్మకు బాగలేదా అని చెప్పానని వెళ్ళాడు అని చెప్పి ఏ ఊరా అని చెప్పానంటే నాకైతే వాళ్ళ అమ్మకు బాగలేదా అని చెప్పని వెళ్ళాడు అని చెప్పానేటప్పటికి ఈ అమ్మాయి షాక్ అవుద్ది. ఎట్లాగానని చెప్పానంటే వీళ్ళ అబ్బాయి అని చెప్పని ఇన్ని రోజుల నుంచి అనుకుంటా ఉండింది కదా ఈ అమ్మాయి. తర్వాత ఏందని చెప్పి షాక్ అవ్వద్దు. ఏందని చెప్పానంటే అంకుల్ మీ అబ్బాయి కాదా అబ్బాయి అని చెప్పండి. మా అబ్బాయి ఎందుకు అయ్యాడమ్మా అబ్బాయి మామూలుగా షాపులో ఏందని చెప్పంటే కుదుర్చుకున్నాను, దానివల్ల ఏందానంటే షాపుకి వస్తా పనికి పెట్టుకున్నాను, నాకు పిల్లలు లేరమ్మా అందుకోసం అని చెప్పానంటే ఈ పిల్లల్ని ఏందానంటే బిడ్డలుగా చూసుకుంటా ఉంటాను, ఎవరు ఇప్పుడు ఆ పిల్లోడు 10 రోజులు చూస్తాను, రాకపోతే ఏంటంటే వేరే వాళ్ళని పెట్టుకుంటాను, వచ్చిన అబ్బాయిని ఏంటంటే మళ్ళీ నా బిడ్డగానే చూసుకుంటాను, ఆ బిడ్డను కూడా ఏంటంటే నేను నా కొడుకేనని చెప్తాను అని చెప్పానంటే ఈ అమ్మాయి అసలు షాక్ అయిపోయింది. అసలు ఏం అర్థం కాక ఏందని చెప్పంటే ఏం సామాను కావాలా నీకు ఏందని చెప్పానంటే లేదు అంకుల్ నేను ఇప్పుడే మళ్ళీ వస్తాను అని చెప్పని సామాను కూడా తీసుకోకుండా వచ్చేసింది అనమాట. వచ్చేసిన తర్వాత రోజు ఈ అమ్మాయి పాపము అతను వచ్చుంటాడేమో అని చెప్పానని ప్రతిరోజు పాపము రోజు వెళ్తూ ఉండేదన్నమాట. అట్లాగే ఏందని చెప్పానంటే ఒక నెల గడిచిపోయింది ఫ్రెండ్స్. ఏందానంటే ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, రేపు చెప్తా ఫ్రెండ్స్ కొద్దిగా, ఓకేనా? ఓకే, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఒక్కరన్నా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్.